హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం ఇన్ఫినిక్స్ హాట్ 12 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 6.82 ఇంచెస్ సంబంధించిన హెచ్డీ ప్లస్ డిస్ప్లే, అంటే పెద్ద సైజ్ డిస్ప్లే ఇది. దాంతోపాటు 6000 mAh బ్యాటరీ అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 10,000 లోపే ఈ మొబైల్ మనకు దొరుకుద్ది. సో మరి పెద్ద స్క్రీన్ సైజు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, దాంతోపాటే పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉండాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మరి అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉంది, దాంతోపాటే ఫోటోస్ ఎలా క్యాప్చర్ అవుతున్నాయి అనేది అయితే చూసిద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 12 50 మెగాపిక్సెల్ 6.82 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ. ఇంతకుముందు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్నీ దీనిపైన మెన్షన్ చేసేసారు. హీలియో G37 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు 7GB ర్యామ్ అంటున్నారు, దాంట్లో 4GB ఏమో LPDDR4X ర్యామ్ ఉంటాయి, ఇంకోటి 3GB వర్చువల్ ర్యామ్. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ ఉంటుందని చెప్తున్నారు. సో మరి దీనికి సంబంధించిన సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. నా చేతిలో ఉంది ప్రజెంట్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఇది. సో దీనిలో మనకు వేరే వేరియంట్స్ కూడా ఉంటాయి. సో మరి ఈ సీల్ ఇలా బ్రేక్ అయిపోయింది. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపు మనకు సేమ్ స్టిక్కర్ని ప్రొవైడ్ చేస్తారు. స్టిక్కర్ పైన కూడా సేమ్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. లోపల వైపు మనకు యాస్టీస్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటే ఇక్కడ మనకు టైప్ సి కేబుల్ ఇది. ఓకే, టైప్ సి కేబుల్, దాంతోపాటు ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ కూడా ఇక్కడనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ డ్యూయల్ టోన్లో అయితే మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో ఇటువంటి కలర్స్తో కూడిన మొబైల్స్ మనం ఇంతకుముందు కూడా చూసాం. మరి అండర్ 10,000 బడ్జెట్లో మనకు ఇటువంటి డిజైన్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ కెమెరా, ప్రైమరీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. సో మరి ఇటువైపు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంకోవైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. కింద వైపు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, మైక్రో USB పోర్ట్, స్పీకర్ గిల్స్. ఒకసారి ఈ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. సో ఇందులో మనం 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నట్టు. మరి మొబైల్ని బూట్ చేసి ఈ సెటప్ ప్రాసెస్ని మనం కంప్లీట్ చేసేద్దాం. సో మొబైల్ బూట్ చేసిన వెంటనే ఇన్ఫినిక్స్ పవర్డ్ బై 100 అని రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి ఇక్కడ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే స్టార్టింగ్ పైనే మనకి ఇక్కడ బబుల్స్ వచ్చాయి చూడండి ఈ టెంపర్డ్ గ్లాస్లో. జనరల్గా మనం బయట నుంచి వేయించుకుంటే ఇలా వస్తే పర్లేదు, కానీ డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు ఇంకొంచెం దీనిపైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మరి మొబైల్ బూట్ అయిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. సో మరి జనరల్గా మనం ఇన్ఫినిక్స్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బ్లూటూత్ అయితే ఎక్కువ కనిపించేస్తూ ఉంటాయి. మరి వీళ్ళు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటివి అయితే ఇస్తూ ఉంటారు. దీనిలో చూసుకున్నట్టయితే హీలో G37 8 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇవన్నీ మళ్ళీ సేమ్ టు సేమ్ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మరి కెమెరా గురించి మాట్లాడినట్టయితే దీనిలో స్లో మోషన్లో రికార్డ్ చేసుకోవడానికి, దాంతోపాటు ఏలో రికార్డ్ చేసుకోవడానికి, పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కొన్ని ఫొటోస్ని కూడా నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి సెల్ఫీ కెమెరా. దీనిలో కూడా మనం 1080pలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి కూడా 1080pలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు కొన్ని శాంపుల్స్ అయితే చూడండి. సో ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. సో వీడియో చూసేటప్పుడు ఇలాగైతే కనిపించేస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ మాత్రం లౌడ్గా ఉంది, చాలా ఎక్కువ సౌండ్ తోటి అయితే ఇది వినిపించేస్తుంది, దాన్ని మీరు గమనించవచ్చు. దాంతోపాటే ఇక పిక్చర్ గురించి మాట్లాడినట్టయితే పిక్చర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మరి ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే కాబట్టి మనకు కొంచెం తక్కువ పిక్సెల్స్లో కనిపించవచ్చు, కాకపోతే బ్రైట్నెస్ పరంగా, కాంట్రాస్ట్ పరంగా మాత్రం బాగానే కనిపించేస్తుంది. త్వరగా చూసుకున్నట్టయితే వీళ్ళ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ, దాంతోపాటే డీసెంట్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో అదని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం బ్లూటూత్ని తక్కువ చేసుకుంటే బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చూడడానికి బాగానే ఉంటుంది. దాంతోపాటే ఒక ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ఆల్వేస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి మన ఈ ఇంటర్నల్ స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి సపరేట్గా మనకు ఒక డెడికేటెడ్ మెమరీ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదొక ప్రత్యేకత అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్ రాండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.